వింటున్నారు మీరు. బీజేపీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన వైఫల్యాలు ఉన్నాయి. అదేవిధంగా కేసీఆర్ గారి వైపు చూడరు. 10 ఏళ్లలో ఏం జరిగిందో తెలుసు అందరికీ, ఆ దోపిడీ తెలుసు. కాబట్టి మేమే బలంగా ఉంటాం, మా సత్తా చూపిస్తాం అంటున్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ పార్టీ వైఖరిని లేదా వాళ్ళ ఆశాభావాన్ని వెల్లడించుతారు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తీర్మానాల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూశారు. అదేవిధంగా 10 ఏళ్ళ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పాలన గురించి కూడా జనం చూశారు. 7 ఏడాది కాలపు కాంగ్రెస్ పాలన కూడా ఎప్పుడు చూస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా చూసినప్పుడు జనం డెఫినెట్ గా మదింపు చేసుకుంటారు. ఆ మదింపు చేసుకొని ఉన్నంతలో ఏది పెరిగైతే అనేటువంటిది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు సర్పంచులు కావచ్చు, లేదా జిల్లా పరిషత్తు, మండలాలు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఆ విధమైన తీర్పిస్తారనేది నా అభిప్రాయం. అది ఇంకా అటువంటి నోటిఫికేషన్స్ అవి రాలేదు కనుక ఏ పార్టీ ఏమిటి, ఏ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు ముందుగానే చెప్పడం కొంచెం తొందరపాటు అవుతుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. అట్ ది సేమ్ టైం వివిధ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడన్నా కొన్ని ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటే ఉండొచ్చు. ఆ ఎక్సెప్షన్స్ కూడా మొత్తం ఏదో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పూర్తిగా భిన్నమైనటువంటివి కాకుండా ఎక్కువ భాగం స్థానిక సంస్థల్లో అధికారంలో ఎవరుంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి శక్తులు, వ్యక్తులు, లేదా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అత్యధికులు ఎన్నిక కావడం అనేటువంటిది మనం సాధారణంగా చూస్తున్నాం. ఆ నేపథ్యంలో చూస్తున్నప్పుడు బహుశా కాంగ్రెస్ వాళ్ళ ధీమా అదే అయి ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా 4 సంవత్సరాల పాటు వాళ్ళు అధికారంలో ఉంటారు కనుక ఈ 4 ఏళ్ల పాటు అధికారాన్ని ఆశ చూపించి గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని అటువంటి వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడానికి వాళ్ళకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. గతంలో బీఆర్ఎస్ అదే పని చేసింది, లేదా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట్ల అదే పని చేస్తుంది అనేది మనందరికి తెలిసిన సత్యం. అందువల్ల అటువంటి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ ఏడాది కాలంలో పెర్ఫార్మెన్స్ చూసి స్థానికంగా కొన్ని చోట్ల కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఎటువంటి అంశాలు ఉన్నాయి? కాంగ్రెస్ ఏ విషయాల్లో మైనస్ అయింది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏ విషయాల్లో మైనస్ అంటే ఇది పాపులిస్ట్ పథకాలు, ప్రజాకర్షక పథకాలు అమలు జరుపుతున్నటువంటి తరుణం ఇది. ఈ తరుణంలో సహజంగానే అందినటువంటి వాళ్ళు సంతోషిస్తారు, అందినటువంటి వాళ్ళు అసంతృప్తి చెందుతారు. అందువల్ల దీనికి ప్లస్ మైనస్ రెండు కూడా ఉంటాయి. గతంలో బీజేపీ లేదా బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, లేదా ఇతర వాళ్ళు కావచ్చు, ఈ ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందితే అటువంటి వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతుదారులుగా మారొచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉండి కూడా ఇప్పుడు రైతు ఇప్పుడు రుణమాఫీ అందనటువంటి వాళ్ళు, లేదా కౌలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా రైతు భరోసా అందకుండా ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి చెందితే వాళ్ళు ప్రతిపక్షాలకు ఓటేసినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని మొత్తంగా ఇప్పుడు చెప్తున్నటువంటి రైతు భరోసా ఇవన్నీ కూడా ఇంకా ఈ వారంలో ఒక కొలిక్కి వస్తాయని చెప్తున్నారు. ఇటువంటివన్నీ అయిన తర్వాత ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే రేపు బడ్జెట్ మార్చి నెలలో పెట్టేటువంటి బడ్జెట్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా మారిపోతా ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు గతంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏవి నన్ను మార్చి నెల వరకు అడగొద్దు అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పారు. అందుకని అనేకమైనటువంటి పథకాలు వాళ్ళు ప్రకటించినటువంటి వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా అమలు జరపకపోవడానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులే కారణం. అయితే ప్రభుత్వం వాటిని చెప్పుకోవడానికి కాస్త బిడి పడతా ఉందనేది నా అభిప్రాయం. అందువలన రేపు మార్చిలో ఏమైనా కొత్త బడ్జెట్ ని ప్రవేశపెట్టి దానికి అనుకూలంగా వాళ్ళ యొక్క వాగ్దానాలకు అనుగుణంగా ఏమైనా కేటాయింపులు చేసి జనం మద్దతు పొందడానికి ప్రయత్నించి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారు తప్ప ఆ లోపుగా వెళ్లేటువంటి అవకాశాలు లేవు. అందువలన వాటి ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాన్ని బట్టి అప్పుడు మనం బలాబలాలు ఎట్లా ఉంటాయి, అధికార పక్షానికి ఉండేటువంటి ప్లస్లు మైనస్లు
వాటన్నింటిని కూడా Right. మనం చర్చించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. కాదు కోటేశ్వరరావు గారు, మీరు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయాన్ని చెప్పలేక గంభీరంగా ఉంటున్నారు, బిడియపడుతున్నారు, కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది అనేది మీ మాట. కరెక్టే అది. కానీ ఆ ఆర్థిక ఇబ్బంది ఎట్లా అంటే బీఆర్ఎస్ చేసిన తప్ప అది, ఇంతకు ముందు ప్రభుత్వం అనాలి, గత ప్రభుత్వం చేసిన తప్పిదమా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంపద సృష్టించుకోలేకపోతున్న ఇబ్బందా? ఎలా అభివర్ణిస్తారు మీరు? రెండు రాష్ట్రాల్లోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన, లేదా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 5 ఏళ్ల పాలన, అంటే రాష్ట్రం విభజనమైన తర్వాత 10 ఏళ్ల పాలన చూసుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎఫ్ఆర్పిఎం పరిమితులకు లోబడి ప్రభుత్వాలు తీసుకునేటువంటి అప్పును గరిష్టంగా ఒక్క పైసా కూడా తగ్గకుండా మొత్తం తీసుకున్నారనేటువంటి ఒకటి. అవి కాకుండా కార్పొరేషన్ల పేరుతోటి, ఉదాహరణకు కాళేశ్వరము, లేకపోతే కొన్ని విద్యుత్ ప్రాజెక్టులు, ఇటువంటి వాటన్నిటిని కూడా కార్పొరేషన్ల పేరుతోటి రుణాలు తీసుకున్నారు. అయితే పార్లమెంట్ లో చెప్పేటప్పుడు, లేకపోతే ఆర్బీఐ లెక్కలు చెప్పేటప్పుడు ఏంటంటే ఈ ఎఫ్ఆర్బిఎం పరిధులకు లోబడి ఉన్నటువంటి రుణాలు మాత్రమే చెప్తుంది. అందుకనే మన రామ్మూర్తి గారు గట్టిగా దబాయిస్తారు. ఎక్కడ ఉన్నది, పార్లమెంట్ లో ఇదే చెప్పారు, ఆర్బీఐ ఇదే చెప్పింది, 3.5 లక్షలు 4 లక్షల కోట్లే కదా, మీరు 7.5 లక్షల కోట్లు అంటారు ఏమిటి అని చెప్పేసి ఆయన దబాయిస్తారు. కానీ ఇది ఒకటేమో ప్రభుత్వం నేరుగా తీసుకునేటువంటి అప్పు, కార్పొరేషన్లకి ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. అంటే కార్పొరేషన్లు ఏ కారణంతో అయినా డిఫాల్ట్ అయినప్పుడు దాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1 లక్ష కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకున్నారు. దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఇంతవరకు ఏమిటో తెలియదు. దాని అప్పులు కిస్తీలు చెల్లించాలంటే ఆ కార్పొరేషన్ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ ఫెయిల్ అయితే ఎవరిని జవాబుదారీగా తీసుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటారు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తాను తీసుకున్నటువంటి అప్పులతో పాటు ఇటువంటివి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక తీర్చాల్సినటువంటి బాధ్యత పడబోతా ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకని రెండు ఖాతాలు తప్ప, డిఫరెంట్ ఖాతాలు తప్ప అప్పు అనేటువంటిది 7.5 లక్షల కోట్లు అక్కడ అదే చేశారు, ఇక్కడ ఇదే చేశారు అనేది మాత్రం వాస్తవం. రైట్.